హలో, ఈరోజు మనము డీటెయిల్డ్గా ఎర్త్క్వేక్ వేవ్స్ గురించి చూద్దాం. యాక్చువల్లీ ఎర్త్క్వేక్ వేవ్స్ వచ్చి ఫోకస్ దగ్గర ఎనర్జీ రిలీజ్ అవ్వడం వల్ల పుడతాయి. ఆ ఫోకస్ దగ్గర ఎనర్జీ రిలీజ్ అయ్యి మీకు భూమి మీద ఫస్ట్ టైం ఎపిసెంటర్ దగ్గర వచ్చి ఆగుతాయి. ఈ ఆగినప్పుడు ఈ ఎంటైర్ ట్రాన్స్మిషన్ వచ్చి వేవ్స్ రూపంలో జరుగుతుంది. ఈ వేవ్స్ కానీ చూసుకుంటే 2 టైప్స్ ఆఫ్ వేవ్స్ ఉంటాయి. వాటిని బాడీ వేవ్స్ అంటారు. ఇంకో టైప్ ఆఫ్ వేవ్స్ని సర్ఫేస్ వేవ్స్ అంటారు. బాడీ వేవ్స్ అంటే నేమ్ ప్రకారం చూస్తే అవి ఇన్సైడ్ ద ఎర్త్ క్రస్ట్ ఉంటాయి, అంటే భూగర్భం లోపలే ఉంటాయి కాబట్టి వాటిని బాడీ వేవ్స్ అంటారు. ఈ బాడీ వేవ్స్ బయట అంటే ఎర్త్ క్రస్ట్ పైకి వచ్చాక అక్కడ రాక్స్తో రియాక్ట్ అయ్యి నీకు ఇంకో టైప్ ఆఫ్ వేవ్స్ ఫామ్ చేస్తాయి. వాటినే సర్ఫేస్ వేవ్స్ అంటారు. దిస్ బాడీ వేవ్స్ ఆర్ అగైన్ ఆఫ్ 2 kinds. మళ్ళీ 2 kinds ఉంటాయి. ఒకటి వచ్చి ప్రైమరీ వేవ్స్, ఇంకోటి వచ్చి సెకండరీ వేవ్స్. ప్రైమరీ వేవ్స్ అంటే దే కమ్ ఇమీడియట్లీ, ఎర్త్ క్వేక్ వచ్చిన వెంటనే వచ్చే వాటినే ప్రైమరీ వేవ్స్ అంటారు. ప్రైమరీ వేవ్స్కి ఇంకొక ఫీచర్ ఏముందంటే దే ట్రావెల్ త్రూ సాలిడ్, లిక్విడ్ అండ్ గ్యాషియస్ మీడియం. ఇది ఒక ఫీచర్. ఇంకో ఫీచర్ వచ్చి దే ట్రావెల్ ప్యారలల్ టు ఎర్త్ క్రస్ట్. అందువల్ల ఏమవుతాయి, రాక్స్ స్ట్రెచింగ్ అండ్ స్క్వీజింగ్ జరుగుతుంది. స్ట్రెచింగ్ అండ్ స్క్వీజింగ్ అంటే రాక్స్ కుచించుకోపోవడం కానీ ఇలా లాగడం కానీ అలాంటి ఒక ఫోర్స్కి గురవుతాయి అన్నమాట ప్రైమరీ వేవ్స్ వల్ల. నెక్స్ట్ ఇంకో టైప్ ఆఫ్ బాడీ వేవ్స్ వచ్చి సెకండరీ వేవ్స్. సెకండరీ వేవ్స్ వచ్చి ప్రైమరీ వేవ్స్ వచ్చిన కొంతసేపటి తర్వాత మీకు సెకండరీ వేవ్స్ వస్తుంది. సెకండరీ వేవ్స్ ఇంపార్టెంట్ ఫీచర్ ఏమంటే దే ట్రావెల్ ఓన్లీ త్రూ సాలిడ్ మీడియం. అనదర్ థింగ్ ఇస్ దే ఆల్వేస్ ట్రావెల్ పర్పెండిక్యులర్ టు ద ఎర్త్ సర్ఫేస్. పర్పెండిక్యులర్ టు ద ఎర్త్ సర్ఫేస్ ఫామ్ అవుతాయి కాబట్టి దే ఫామ్ ట్రఫ్స్ అండ్ క్రెస్ట్. సో ఇవి ప్రైమరీ వేవ్స్ అండ్ సెకండరీ వేవ్స్ గురించి. అది బాడీ వేవ్స్లో ఒక పార్ట్ కాబట్టి. నెక్స్ట్ వన్ వచ్చి సర్ఫేస్ వేవ్స్. సర్ఫేస్ వేవ్స్ ఇంతకు ముందు చెప్పినట్టుగా యాక్చువల్లీ ఈ ఎర్త్ క్రస్ట్లో జనరేట్ అయిన వేవ్స్ ఎప్పుడైతే సర్ఫేస్ రాక్స్తో రియాక్ట్ అవుతాయో అప్పుడు ఫామ్ అయ్యే వేవ్స్ పేరే సర్ఫేస్ వేవ్స్. అండ్ సర్ఫేస్ వేవ్స్ ఆర్ మోర్ destructive and they cause more devastation on the earth's surface. Thank you.